ఇరాన్లోని అణు స్థావరాలపై అమెరికా దాడి చేయడంతో దాయాది దేశం పాకిస్తాన్ తలపట్టుకుంటోంది. పొరుగు దేశమైన ఇరాన్, సూపర్ పవర్ అమెరికా మధ్య ఎటు మొగ్గాలో తేల్చుకోలేక హైరాణ పడుతోంది. నిన్నటి వరకు ఆయన ఓం శాంతి దూత అంటూ ఆకాశానికెత్తిన దాయాది దేశం ఇప్పుడు ఇరాన్పై ట్రంప్ చేపట్టిన చర్యలను ఖండిస్తోంది. ట్రంప్ కీర్తిని పొగిడిన ఆ నోటితోనే పాక్ అగ్రరాజ్యం అంతర్జాతీయ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి ఇరాన్పై దాడులకు పాల్పడిందని ఆరోపించింది. యుఎన్ చార్టర్ ప్రకారం తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఇరాన్ ఆత్మరక్షణ హక్కును వినియోగించుకోవచ్చని చట్టాలు వల్లించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగితే పశ్చిమాసియాలో పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సమస్యలను శాంతియుతంగా దౌత్య చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు 2026 నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్తాన్ శనివారం ప్రతిపాదించింది. ఇటీవలి భారత్-పాక్ మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యం చేసుకున్నారని కొనియాడింది. ఉద్రిక్తతల సమయంలో ట్రంప్ తన రాజనీతిజ్ఞతతో, వ్యూహాత్మక ముందుచూపుతో శాంతిదూతలా వ్యవహరించారని దాయాది దేశం ఆకాశానికెత్తింది. ఈ క్రమంలోనే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా ట్రంప్ ఖచ్చితంగా ఆపుతారని బీరాలు పలికింది. ఈ క్రమంలోనే తెల్లారేలోపు తన మాటలను తలకిందులు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై విరుచుకుపడటంతో చివరకు పాకిస్తాన్ నోరెళ్లబెట్టింది. కాగా నోబెల్ శాంతి బహుమతి కోసం తెగ ఆరాట పడుతున్న ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా నోబెల్ రాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాంగో, రువాండా మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. అందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని ట్రంప్ తెలిపారు. ఇది హింసాత్మక రక్తపాతానికి, పౌరుల మరణాలకు దారితీసిన ఇతర యుద్ధాల కన్నా పెద్దదని, దశాబ్దాలుగా కొనసాగుతుందని చెప్పారు. ఇరు వర్గాలు ఒప్పంద పత్రాలపై సంతకం చేసేందుకు వాషింగ్టన్కు రానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇది ఆఫ్రికాకు, ప్రపంచం మొత్తానికి గొప్ప రోజుగా అభివర్ణించారు. అయితే తాను ఇలాంటివి ఎన్ని చేసినా నోబెల్ బహుమతి లభించదన్నారు. భారత్ పాక్ల మధ్య లేదా సెర్బియా, కొసావో మధ్య యుద్ధాలను ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఘర్షణల పరిష్కారంలో తాను కీలక దౌత్య ప్రయత్నాలు చేశానని, ఈ కృషికి గాను తనకు ఇప్పటికే 4-5 సార్లు నోబెల్ శాంతి బహుమతి లభించి ఉండాల్సిందని ట్రంప్ అన్నారు.